రిజర్వాయర్ నుండి దిగువకు నీరు విడుదల. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద గల తమ్మిలేరు రిజర్వాయర్లోకి ఆదివారం రాత్రి 9 గంటల సమాచారం ప్రకారం ఇన్ఫ్లో 9,907 క్యూసెక్కులుగాను, అవుట్ఫ్లో 9,352 క్యూసెక్కులుగా ఉన్నట్లు ఏఈఈ పరమానందం తెలిపారు. రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 355 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం తమ్మిలేరు బేసిన్ 348.50 అడుగులుగా, గోనెల వాగు బేసిన్ 348.08 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 1.859 టీఎంసీలుగా ఉందని పరమానందం తెలిపారు. తమ్మిలేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు చూడడానికి వచ్చే పర్యాటకులు నీటి దగ్గరకు వెళ్లకుండా దూరంగా ఉండి తిలకించాలని, తమ్మిలేరు దగ్గర చింతలపూడి పోలీసు వారి సహకారం ఉన్నప్పటికీ మీరు కూడా సహకరించాలని, క్షేమంగా వారి వారి ఇంటికి తిరిగి వెళ్లాలని ఆయన అన్నారు. ఈ తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ అండి. నా పేరు పరమానందం, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. ఈ తమ్మిలేరు ప్రాజెక్ట్కి సంబంధించి మన తమ్మిలేరు ప్రాజెక్ట్ మొత్తం కూడా ఇది మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు. దీనిలో 3 టీఎంసీ నీటిని నిర్వహించుకుంటాము. అంతేకాకుండా ఇప్పుడు ఈ 3 టీఎంసీ నీటి కూడా మనకి ఈ పడినటువంటి ఫ్లడ్ ఏదైతే ఉందో అది తెలంగాణ దగ్గర నుంచి ఉన్నటువంటి బేతుపల్లి చెరువు దగ్గర నుంచి మనకి ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. దీని యొక్క పరివాహక ప్రాంతం ఇంచుమించు మనకి క్యాచ్మెంట్ ఏరియా 621 స్క్వేర్ కిలోమీటర్ పరిధిలో ఉంటుంది. సో ఇక్కడ పన్నెండు వాటర్ అంతా కూడా ఈ తమ్మిలేరులోకి చేరుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకి 10,000 క్యూసెక్స్ల నీటిని మనం ఈ ప్రాజెక్టులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టులోకి వచ్చిన 10,000 క్యూసెక్స్ నీటిని 7,200 క్యూసెక్స్ మనకి బయటికి కిందకి వదులుతున్నాము. సో సుమారు 3,000 క్యూసెక్స్ వరకు దీనిలో స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఈ 7,200 కూడా ఏలూరు, తర్వాత ఫర్దర్గా ఫైనల్గా మనకి కొల్లేరులోకి కలుస్తుంది. ఈ యొక్క 7,000 తర్వాత ఏదైతే మనకు డిశ్చార్జ్ జరుగుతుందో వీటిని చూడడానికి వచ్చే వాళ్ళు కానీ, లేదు అంటే దీన్ని తిలకించడానికి వచ్చి ఎవరైనా సరే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి నీటి దగ్గరికి వెళ్లకుండా దూరంగా ఉండి తిలకించి మరలా తిరిగి క్షేమంగా వారి ఇంటికి వెళ్ళాలని కోరుతున్నాము. సో ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలు తగ్గుముఖం పట్టినట్టయితే వాటర్ని నిల్వ చేసుకొని మిగతాది మాత్రమే కిందకి వదులుతాము. సో దీనికి ఉన్నటువంటి ఆయకట్టుకి సరిపడా నీళ్లు ఉంచుకొని తర్వాత రీమైన్ ఎక్సెస్ వాటర్ మాత్రమే మనం కిందకి వదులుతాం అన్నమాట. థ్యాంక్ యూ.